I'm the host. Okay, and okay. వచ్చిందండి. ఓకే సార్. ఓకే ఫైన్. స్క్రీన్ ఓకే. నాకు ఇప్పుడు నా సిస్టమ్ అవుతుంది. నో ప్రాబ్లం. సాఫ్ట్వేర్ అప్డేట్ అయినట్టుంది. ఓకే. మనం ఎక్కడ ఉన్నామండి? Sorry, employment is like India. So we are discussing about okay, fine. Okay, employment of young persons. Okay. Employment of young persons on dangerous missions. ikkade unnam kada, employment of young persons on dangerous missions. Okay. కొంతమంది మాకు నెబో చెప్పడానికి లైక్ యుఎస్ నుంచి వస్తారండి ఆడిట్స్, వాళ్ళు మెషిన్ అంటారు. ఓకే, మెషిన్స్ని మనం మెషిన్ అనే మెషిన్స్ అంటారు. అంటే యాక్చువల్ ద ప్రొనౌన్సియేషన్ డిఫరెంట్గా ఉంటుంది. ఓకే, కమింగ్ టు ద పాయింట్ ఏ, హ్యాస్ రిసీవ్డ్ సఫిషియంట్ ట్రైనింగ్ ఎట్ ద వర్క్ ప్లేస్. ఏంటంటే మనం చూసుకున్నాం హ్యాస్ రిసీవ్డ్. మనం సెక్షన్ 23 గురించి ఎప్పుడైనా రాస్తాం అనుకోండి. ఓకే, ఇఫ్ యూఆర్ asked about the section 23. So section 23 is pertaining to employment of young person on dangerous missions. So when the employment is been done on dangerous missions, has received sufficient training in work at the mission. ఇది మనం sufficient training ఉన్నాడో తీసుకున్నాం అంటే సరిపోదు. We have to show the proof whether he has undergone the sufficient training. సో ట్రైనింగ్ ఒకటి చేస్తే సరిపోతుంది. ట్రైనింగ్కి ఫీడ్బ్యాక్ ఉంటుంది, అనాలిసిస్ ఉంటుంది. ఎప్పుడు కూడా ఏ ట్రైనింగ్లో అయినా సరే మీకు ఫీడ్బ్యాక్ అని ఉంటుంది, అనాలిసిస్ ఉంటుంది. సో ఆ ఫీడ్బ్యాక్ అనేది దేనికి, ట్రైనింగ్ అనాలిసిస్ ఎలా చేస్తారని ట్రైనింగ్ ఎనీవన్ కెన్ టెల్, ఎవరైనా చెప్పగలరా? ట్రైనింగ్ అనాలిసిస్ అనేది ఎలా చేస్తారు? బై కీపింగ్ టెస్ట్, ఎగ్జామ్, ఓకే, క్విజ్ ఆర్ ఎనీథింగ్. ఫైన్, ట్రైనింగ్ అనాలిసిస్ అనేది అలాగా చేస్తాం. Fine. So it is under adequate supervision by a person who has a thorough knowledge and experience of the mission. Okay, simple point. దీంట్లో మీరు మూడు పాయింట్ 4 పాయింట్ గుర్తుపెట్టుకుంటారు. ఒకటి, ఒకవేళ ఎవరినైతే ఇప్పుడు ఒక యంగ్ పర్సన్ని ఎలా చేయాలి అంటే, ఓకే, లేకపోతే ఇది ఎలా ఇది ఎలా మెయిన్ చేస్తుంది అంటే, నో యంగ్ పర్సన్ రిక్వైర్డ్ టు అలౌ అట్ ఎనీ మిషన్ టు విచ్ సెక్షన్ హ్యాస్ అన్లెస్ అని అంటారు. ఇది ఏ మీనింగ్ కాదు. అంటే ఇది ఎలా ఉంటుందని తిరిగేసి ఉంటాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఈ ఒక యంగ్ పర్సన్ మిషనరీ దగ్గరికి వెళ్ళొచ్చు ఎప్పుడైతే అని మీనింగ్ కన్వే చేస్తుంది. దీన్ని వీళ్ళకి కూడా అర్థం చేసుకోవచ్చు. ఒక యంగ్ పర్సన్ని ఒక మిషనరీ మీదకి పంపించాలంటే ఈ ఫాలోయింగ్వి మేము ఖచ్చితంగా చూసుకుంటాం. ఏంటేంటి? అతనికి ఖచ్చితంగా ఆ మిషన్ యొక్క డేంజర్స్ తెలియాలి. డేంజర్స్ అంటే ఏంటి? హజార్డ్స్. ఓకే, ఆ మిషన్ వల్ల ఉన్న ప్రమాదాలు ఏంటో అతనికి తెలిసి ఉండాలి. ఓకే, ఆ ప్రమాదం తెలిసి ఉండితే సరిపోతుందా? తర్వాత ఏం తెలిసి ఉండాలో అతనికి? వాట్ ఆర్ ద ప్రికాషన్స్ టు బి ఫాలోడ్. ఆ ప్రమాదాల నుంచి అతను ఎలాగ సేఫ్గా ఉండాలో తెలియాలి, సేఫ్టీ ప్రికాషన్స్. ఓకే, సో ఇవన్నీ కాకుండా తనకి ముందుకు పంపించే ముందు ఏంటేం చేయాలి? ట్రైనింగ్ అనేది ఉండాలి. ఇవన్నీ ఎలా తెలుస్తాయి అతనికి? ఈ రెండు ఎలా తెలుస్తాయి? హజార్డ్స్ ఎవరు చెప్తారు? లేకపోతే ఈ మిషన్ మీద ప్రికాషన్స్ ఎలా తెలుస్తాయి? ఎప్పుడైతే సఫిషియంట్ అమౌంట్ ఆఫ్ ట్రైనింగ్ తీసుకుంటాడో. ట్రైనింగ్ తీసుకున్నప్పుడు ఎవరు ఇవ్వాలి? ఆ ట్రైనింగ్ ఇచ్చేవాడు సేమ్ పర్సన్ అయి ఉండకూడదు, సూపర్వైజర్ అని ఉండాలి. ఓకే, ఇన్ అండర్ అడిక్వేట్ సూపర్విజన్ బై ఎ పర్సన్, సూపర్విజన్. ఓకే,
supervision by a person who has thorough knowledge. Thorough knowledge ante he can be a shift in charge, or shift in charge కాకుండా person who is working on that particular mission for a consistent period of time. ఓకే, లేదా ఎక్స్పీరియన్స్ ఉన్న అతనైనా అయి ఉండాలి. సబ్సెక్షన్ ఏం చెప్తుంది? షాల్ అప్లై ద సచ్ మిషన్స్ అండ్ మెనీ ప్రిస్క్రైబ్ బై గవర్నమెంట్ బీయింగ్ మిషన్ మీద మిషన్స్ విచ్ ఇస్ ద such dangerous character young person out not to work at them unless the foregoing requirements కంప్లైన్. ఇది ఈ పాయింట్ ఏం చెప్తుందంటే, ఈ పైన రిక్వైర్మెంట్స్ అన్ని కంప్లైంట్ అయ్యే వరకు ఆ పర్సన్ ఆ మిషన్ దగ్గర వర్క్ చేయకూడదని చెప్తుంది అంతే. ఓకే, ఇది చదివినప్పుడు కొంచెం కాంప్లికేటెడ్గా ఉంటుంది, కానీ ఇది ఇంత టైం తీసుకొని ఎందుకు స్కిప్ చేయకుండా చెప్తున్నానంటే ప్రతిదీ ఇది కానీ ఒక మీకు అర్థమైంది అంటే మీరు ఈజీగా ఏదైనా ఇంప్లిమెంట్ చేయొచ్చు. అన్ని పేపర్స్ ఈజీ అయిపోతుంది. ఓకే, మీరు అడగచ్చు కెమికల్ పేపర్ ఉంది, ఇండస్ట్రియల్ హైజీన్ పేపర్ ఉంది, దాంట్లో ఏంటి కవర్ అవుతాయి. దాంట్లో ఏదైతే మనం సెక్షన్ 4 చూసామో, సెక్షన్ 4A చూసుకున్నాం కదా కెమికల్స్, దాంట్లో 41A to 41H అవే చెప్తాయి. కెమికల్ ఫ్యాక్టరీస్ అవే చెప్తాయి. ఓకే ఫైన్. స్ట్రైకింగ్ గేర్ అండ్ డివైజెస్ ఫర్ కటింగ్ ఆఫ్ పవర్. మళ్ళీ నేను నెక్స్ట్ వీక్ మళ్ళీ మీకు చెప్పడానికి వస్తాను అనుకుంటున్నాను, సండే అండ్ మండే. అప్పుడు కూడా నేను ఇదే కంటిన్యూ చేస్తాను. ఓకే, సో 24 స్ట్రైకింగ్. ఈ లోపల మీకు ఈ పీడిఎఫ్ ఖచ్చితంగా మేడం పంపిస్తారు, లేకపోతే నెట్లో కొట్టిన వచ్చేస్తుంది. ఒకసారి చూడండి, చూసి అన్ని చదివి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాకు చెప్పండి. ఓకే, సో ఇట్స్ మై సిన్సియర్ రిక్వెస్ట్ టు స్టూడెంట్స్, నాట్ elders, students who are new to this one, people who are working, please work, especially students, do not keep mute and do not keep like audio mute lo undi, video mute lo undi. I don't know what you're doing. Actually normal ga aithe nenu vere 10th class varaku class cheptuna. I prefer everyone is in video, because only in that I can monitor who are doing something. Manu chinnapillalam kaadu. I don't want to ask you to be in video, but make sure you sit in one straight position. You don't sleep on bed, don't be on car driving, don't be on bike driving, don't keep earphones. అలా చదివితే మనకి ఎక్కువ ఇది చెప్తుంది. సో కన్సిస్టెంట్ అట్లీస్ట్ 2 hours అయినా ఒక బెంచ్ మీద కూర్చొని, ఒక చైర్ పెట్టుకొని, ఒక సిట్ రైట్ పొజిషన్లో కూర్చొని, ఒక నోట్స్ పెట్టుకొని రాసుకుంటూ ఉంటే ఖచ్చితంగా యూ విల్ హ్యావ్ నైస్ నాలెడ్జ్. ఎందుకంటే మనం చాలా మీ డబ్బులు ఖర్చు పెడుతున్నారు. సో యూ గెయిన్ నాలెడ్జ్, బట్ ఆల్వేస్ మేక్ షూర్ దట్ యు ఆర్ నాట్ చీటింగ్ ఎనీవన్. అంటే మిమ్మల్ని మీరు మోసం చేసుకోవచ్చు. ఎస్పెషల్లీ స్టూడెంట్స్ నేను చెప్తున్నాను, పెద్దవాళ్ళకి కాదు. ఇట్స్ నాట్, డోంట్ టేక్ ఇట్ ఇన్ అదర్ వే. పీపుల్ హూ ఆర్ యంగ్ పీపుల్ హూ ఆర్ న్యూ టు దిస్ కాన్సెప్ట్ అండ్ ఆల్, కూర్చోండి జస్ట్ ఒక చైర్లో సిట్ రైట్గా కూర్చోండి, ఇంట్రెస్ట్తో నీట్గా చదవండి. ఓకే ఫైన్. రన్నింగ్ నోట్స్ రాసుకోండి. ఓకే, డౌట్స్ ఎవరు ఏం అడగట్లేదు. డౌట్స్ ఐ ఎక్స్పెక్ట్ డౌట్స్. ఫైన్. యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్స్ అవన్నీలో ఏమైనా మీ వర్క్ వచ్చేయండి, డౌట్స్ అడగండి. ఇది మాత్రం డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, లెట్స్ మూవ్. ఫైన్. సెక్షన్ 24 ఏం చెప్తుందండి? స్ట్రైకింగ్ గేర్ అండ్ డివైజెస్ ఫర్ కటింగ్ ఆఫ్ పవర్. ఓకే, సూటబుల్ స్ట్రైకింగ్ గేర్ ఇన్ ఎవ్రీ ఫ్యాక్టరీ. ఇంకా పర్ఫెక్ట్ గా కావాలంటే చూడండి, ఇన్ ఎవ్రీ ఫ్యాక్టరీ. అండ్ ఫస్ట్ ఇది కన్సిడర్ తీసుకోండి. సూటబుల్ స్ట్రైకింగ్ గేర్ ఆర్ అదర్ ఎఫిషియంట్ mechanical appliance shall be provided and maintained and used to move driving belts to and from the fast and loose pulley which from part of the transmission machinery. As such gear or applicable shall be so constructed, placed and maintained as to prevent the belt from slipping back onto the fast pulley. ఏదైతే రొటేటరీ ఎక్విప్మెంట్ ఉంటుందో, మూవ్ ఆర్ డ్రైవింగ్ బెల్ట్స్ ఉంటాయో, ఏమంటున్నాడు, అవి షుడ్ బి ప్లేస్డ్ అండ్ మెయింటైన్. అంటే కరెక్ట్గా మెయింటైన్ చేయాలి, టు ప్రివెంట్ ద బెల్ట్ ఫ్రమ్ ఏంటి క్రీపింగ్ బ్యాక్ ఆర్ ఆన్ ద ఫాస్ట్ పుల్. క్రీపింగ్ బ్యాక్ అంటే ఏంటి, స్టక్ అయిపోయి కంప్లీట్గా ఇలా బ్యాక్ వచ్చేస్తారు చూసారా. ఫర్ ఎగ్జాంపుల్ ఎప్పుడైనా మీరు కన్వేయర్ చూసారు, కన్వేయర్స్ కాకుండా మీకు మిల్లుకి వెళ్తారు కదండి, మిల్లుకి వెళ్ళిన బెల్ట్ ఉంటుంది కదా. సో ఎక్కడైనా స్టక్ అయితే ఒక్కసారి బెల్ట్ క్రీప్ అయిపోయి బ్యాక్ వచ్చేయడం, లేకపోతే లాంగ్ కన్వేయర్స్ ఉన్నప్పుడు ఏంటంటే ఎక్కడైనా బెల్ట్ స్టక్ అయింది అనుకోండి, కంప్లీట్ గా ఒక ఓవర్లాప్ అయిపోయి వచ్చేస్తుంటుంది అనమాట. సో అలాంటివి ఉండకుండా చూసుకోవాలి అని చెప్తున్నాను. డ్రైవింగ్ బెల్ట్స్ వెన్ నాట్ ఇన్ యూస్ షెల్ నాట్ బి అలౌడ్ టు రెస్ట్ ఆన్ రైడ్ అపాన్ షాఫ్టింగ్ ఇన్ మోషన్. కొంతమంది ఏం చేస్తారు, లూజ్ బెల్ట్స్ ఉంటాయి. సారీ వెన్ నాట్ ఇన్ యూస్ అంటే ఇప్పుడు యూజ్ చేయట్లేదు అనుకోండి, ఆ యూజ్ చేయలేని బెల్ట్స్ మనం, ఫర్ ఎగ్జాంపుల్ మనం బెస్ట్ ఎగ్జాంపుల్ ఏ ఇండస్ట్రీ తీసుకోవచ్చు అంటే
కన్వేయర్స్ ఫెర్టిలైజర్స్ తీసుకోవచ్చండి. ఎక్కడైతే స్టాకింగ్ డీస్టాకింగ్ అవుతుందో, ఎక్కడైతే ప్యాకేజింగ్ అవుతుందో, మన ఎస్ఆర్ ఉంది వైజాగ్లో. ఎస్ఆర్ కూడా కన్వేయర్ ఎంతో ఎక్కడి నుంచి ఉంటుంది? మన ఏంటండి ఎవరు చెప్తున్నారు, ఏదో చెప్పండి సార్. కోల్ ట్రాన్స్పోర్టేషన్ చేస్తారు కదా సార్. కోల్ ట్రాన్స్పోర్టేషన్ మనకి పోర్ట్ నుంచి పవర్ ప్లాంట్ పోర్ట్ నుంచి పవర్ ప్లాంట్ లోపల గానీ లైమ్ స్టోన్ ట్రాన్స్పోర్టేషన్ అవునండి. సిమెంట్ ఫ్యాక్టరీస్ లో కన్వేయర్స్ అనేవి ఎందుకు నేను మెన్షన్ చేస్తున్నానంటే, ఇండస్ట్రీస్ అనేవి మీరు రేపు పొద్దున మనకి సేఫ్టీ ఇంజనీరింగ్ 2 ఉంది. దాంట్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇండస్ట్రీస్ లో మనకి స్ట్రైకింగ్ గేర్ అండ్ డివైజెస్ ఫర్ కటింగ్ ఆఫ్ పవర్ లో ఇది ఈ బెల్ట్స్ ఏవైతే వస్తాయో, బెల్ట్స్ వచ్చినప్పుడు మనం ఈ పాయింట్స్ గుర్తుపెట్టుకుంటే అక్కడ ఈజీగా మీరు ప్రికాషన్స్ కంట్రోల్ మెజర్స్ రాసేయచ్చు. ఓకే, సో ఎప్పుడైతే బెల్ట్ యూజ్ లో లేదో, ఓకే, మనం ఏం చేయాలి, అది ఒక వేరే బెల్ట్ మీద కానీ ఒక మోషన్ ఉన్న ఏదైనా మోషన్ లో ఉంటుందో, రైడ్స్ ఏదైనా రోలర్స్ మీద ఉన్నాయో అక్కడ పెట్టకూడదు. ఓకే, ఇది వన్ ఆఫ్ ద హజార్డ్ అని తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ దీనికి మీరు ఎలా లీడ్ చేసుకుంటారంటే, ప్రతిదీ పెట్టకూడదు అన్నాను అనుకో, పెడితే హజార్డ్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కన్వేయర్ ఉంది, ఆ కన్వేయర్ మీద ఏదో మీరు ఆబ్జెక్ట్ పెట్టారు, అది అది ఆన్ అయిపోయింది అనుకోండి, ఆ ఆబ్జెక్ట్ ని తీసుకెళ్ళిపోతుంది. సో అది హజార్డ్. సో వాట్ ఈస్ ద కరెక్టివ్ యాక్షన్ ఆర్ ప్రికాషనరీ మెజర్? We should not keep any belts resting when the shaft is in not motion. ఓకే, ఇంకోలా కూడా చూసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇంకా క్లియర్ గా చెప్పాలంటే, మనం మిల్కి వెళ్తాం. మిల్కి వెళ్ళిన తర్వాత అంత షాప్ తీసేటప్పుడు అతను ఏం చేస్తాడు, బెల్ట్ తీసేస్తాడా? తీసేస్తాడు కదా. ఎందుకు తీసేస్తాడు? ఓవర్ ద నైట్ ఆ బెల్ట్ కానీ అలా ఉంటే స్ట్రెచ్ అయిపోతుంటుంది. ఆ స్ట్రెచ్ అయిపోయి అది ఏదైతే ఉంటుందో టెన్షన్ ఇంక్రీజ్ అయిపోద్ది. సో ఇప్పుడు ఏమంటున్నాడు సింపుల్ గా, ఒకవేళ బెల్ట్ మోషన్ లో లేకపోతే ఆ పుల్లీ మీద ఉండకూడదు. సెకండ్ థింగ్, యాడింగ్ టు దిస్ పాయింట్, ఒకవేళ బెల్ట్ రెస్ట్ లో ఉందనుకోండి, దాని మీద మనం ఏమి పెట్టకూడదు. ఓకే, in every factory sustainable device for cutting out power in emergency from the running machinery shall be provided and maintained in every work room. ఇక్కడ ఏంటంటున్నాడు అండి, ఫర్ ఎగ్జాంపుల్ కన్వేయర్ ఉందండి. కన్వేయర్ అంటే ఎవరికి తెలుసా? ఎవరికి తెలియదు. కన్వేయర్ అంటే ఏం లేదు, ఒక పొడవుగా ఒక బెల్ట్ ఉంటుంది, ఆ బెల్ట్ ని రొటేట్ చేస్తుంది. ఇప్పుడు మీరు మన వీడియోస్ లో నేషనల్ జియోగ్రఫిక్ ఛానల్ కానీ ఏమైనా పెప్సీ కంపెనీస్ లో చూస్తాం కదా, ఇప్పుడు థమ్స్ అప్ యాడ్ వస్తుందా, మహేష్ బాబు దీని ఇంకో అతుంది, థమ్స్ అప్ యాడ్ లో లాస్ట్ థమ్స్ అప్ అని చెప్పేసి కొన్ని మూవ్ అవుతూ ఉంటాయి కదా, రొటేషన్. అదే కన్వేయర్స్. కన్వేయర్ ఎనీథింగ్ విచ్ స్ట్రెచ్ ఫ్రమ్ వన్ పాయింట్ టు ద అనదర్ పాయింట్ బై మీన్స్ ఆఫ్ పుల్లీ ఆర్ బై మీన్స్ ఆఫ్ డ్రైవ్స్ విచ్ యూజ్ టు ట్రాన్స్ఫర్ ఆబ్జెక్ట్స్ parallelly or inclinedly comes under conveyors. ఓకే, ఆ కన్వేయర్స్ ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఒకవేళ ఎమర్జెన్సీ అయ్యింది, ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి, ఎవరికైనా కన్వేయర్ కానీ లేకపోతే ఏదైనా రొటేటర్ ఎక్విప్మెంట్ లో చెయ్యి ఉండిపోయింది, ఆ చివరి ఎక్కడో ఎమర్జెన్సీ బటన్ ఉందనుకోండి, అంటే ఉండిపోయింది అనుకోండి, మనం ఎమర్జెన్సీ బటన్ నొక్కితే ఏమవుతుంది, పవర్ కట్ ఆఫ్ అవుతుంది. ఎమర్జెన్సీ బటన్స్ దేనికండి, పవర్ కట్ ఆఫ్ చేయడానికి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ జనరేటర్ ఉందనుకోండి, జనరేటర్ కి రెడ్ గా ఎమర్జెన్సీ బటన్ ఉంటుంది. ఇఫ్ ఇన్ కేస్ ఆఫ్ ఎనీ ఫైర్ ఆర్ ఎనీథింగ్, ఆ ఎమర్జెన్సీ బటన్ నొక్కని ఏమవుతుంది, అక్కడ ఏదైతే ఎలక్ట్రిసిటీ పాస్ అవుతుందో అది ఓపెన్ సర్క్యూట్ చేస్తుంది అనమాట, ఓపెన్ లూప్ చేస్తుంది. కరెంట్ పాస్ అవ్వాలంటే మనకి ఏ లూప్ ఉండాలంటే క్లోజ్డ్ లూప్ ఉండాలి. క్లోజ్డ్ లూప్ ఉంటేనే మనకి ఎలక్ట్రిసిటీ అనేది పాస్ అవుతుంది. క్లోజ్డ్ లూప్ అంటే ఏంటంటే క్లోజ్డ్ గా ఉండాలి, అంతా లూప్ అనేది క్లోజ్ గా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ 2 వైర్లు ఉన్నాయి అనుకోండి, ఇలా ఉన్నాయి వైర్లు, ఇలా టచ్ అయ్యి ఉంటేనే ఎలక్ట్రిసిటీ పాస్ అవుతుంది. ఓకే, సో ఎమర్జెన్సీ బటన్ ఏం చేస్తుంది, ఆ లూప్ ని కట్ చేస్తుంది. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే, దీంట్లో స్ట్రైకింగ్ గేర్ అండ్ డివైజెస్ ఫర్ కటింగ్ ఆఫ్ పవర్ అంటే, ఒకవేళ అలాంటి ఎమర్జెన్సీస్ ఉన్నాయంటే ఆ పవర్ కట్ ఆఫ్ చేయడానికి డివైస్ ఉండాలి అని చెప్తున్నాడు. ఓకే, providing that the respect of factories in operation before the commencement of act subsections shall apply only to the workrooms in which electricity power is used. అక్కడ మనం మీరు సబ్ స్టేషన్స్ లోకి వెళ్ళారనుకోండి, నేను మార్క్ చేసిన బాగా వినండి, మార్క్ చేశాను కదా, చూడండి ఏం చెప్తున్నారు అక్కడ,
వర్క్ రూమ్స్ ఏవైతే ఉన్నాయో ఎలక్ట్రిసిటీ పవర్ ఎక్కడైతే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అడ్మిన్ డిపార్ట్మెంట్ లోకి వెళ్ళి ఏది లేకపోతే ఒక అడ్మిన్ బ్లాక్ లోకి వెళ్ళి లేకపోతే హెచ్ఆర్ బ్లాక్ లోకి వెళ్ళి ఎమర్జెన్సీ బటన్ లేదు అంటే అవ్వదు. ఇక్కడ ఏమన్నాడు, ఇన్ విచ్ ఎలక్ట్రిసిటీ ఈజ్ యూజ్డ్ యాజ్ అ పవర్. ఓకే, ద వర్క్ రూమ్స్ అంటే ఎక్కడ, ఇట్ కెన్ బి మిషనరీస్ రూమ్. అఫ్ కోర్స్ మనకి బిల్డింగ్స్ లో కూడా ఎలక్ట్రిసిటీ ఉంటుంది, నేను లేదు అన్న, బట్ ఎందుకు అక్కడ పెట్టాం, ఆల్రెడీ అక్కడ బ్రేకర్స్ ఉంటాయి. ఒకవేళ ఏమైనా షార్ట్ సర్క్యూట్ అయినా లేకపోతే ఏమైనా ప్రింటర్ సరిగ్గా పనిచేయకపోయినా ఆ పర్టికులర్ బ్రేకర్ ఆగిపోదు. ఇప్పుడు అన్ని ఎంసీబీసీ కదా. ఓకే, సో ఇక్కడ ఎక్కడైతే మిషనరీస్, హెవీ మిషనరీస్ ఉంటాయో, ఎక్కడైతే ఇంజిన్ రూమ్స్ ఉంటాయో, ట్రాన్స్ఫార్మర్స్ ఉంటాయో, జనరేటర్స్ ఉంటాయో, అలాంటి దగ్గర మనం ఖచ్చితంగా ఏముండాలంటున్నాడండి, ఎమర్జెన్సీ బటన్ అనేది ఉండాలి ఫర్ కటింగ్ ఆఫ్ పవర్. ఓకే, ఇది మెయిన్ పాయింట్ అన్నమాట. ఎమర్జెన్సీ బటన్ అనేది పవర్ కట్ చేయడానికి ఖచ్చితంగా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా ఇప్పుడు ట్రాన్స్ఫార్మర్ మెయింటెనెన్స్ అవుతుందండి, మెయింటెనెన్స్ అవుతున్నప్పుడు లాకౌట్ ట్యాగౌట్ చేస్తారు. ఓకే, బస్ తీస్తారు. ట్రాన్స్ఫార్మర్ మెయింటెనెన్స్ అయినప్పుడు లాకౌట్ ట్యాగౌట్ చేస్తారు. లాకౌట్ ట్యాగౌట్ అంటే మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది, అట్లనే వచ్చి చెప్తాను. బస్ తీస్తారు, ఆ పర్టికులర్ బ్రేకర్ ఆఫ్ చేస్తారు, దానికి కూడా లాక్ చేస్తారు. అన్ని చేసిన తర్వాత ఇంకా ఏదైతే ఎమర్జెన్సీ బటన్ బయట ఉంటుందో, మనం లోపలికి వెళ్ళే ముందు ఎమర్జెన్సీ బటన్ ఎప్పుడైతే ఉంటుందో ట్రాన్స్ఫార్మర్ ఏరియా దగ్గర, అది కూడా అప్లై చేస్తారు. ఎందుకు అప్లై చేస్తారు, అవన్నీ ఫెయిల్ అయ్యి లోపల ఇంటర్నల్ గా ఏమైనా స్ట్రక్చర్, ఏమైనా కరెంట్ ఏమైనా ఉంటే ఇది కూడా స్టాండ్ బై గా అప్లై చేసి వెళ్ళాలి. ఎప్పుడైనా మీరు హై వోల్టేజ్ పర్మిట్స్ కానీ ఎవరికైనా ఇస్తున్నప్పుడు కానీ, హై వోల్టేజ్ పర్మిట్స్ కానీ ఎక్కడైనా మీ ట్రాన్స్ఫార్మర్స్ దగ్గర పనిచేసినప్పుడు కానీ, మెయింటెనెన్స్ జాబ్కి వెళ్ళినప్పుడు మీరు ఖచ్చితంగా వర్కర్స్కి ఏం చెప్పాలి, అన్ని బ్రేకర్స్ అవన్నీ ఆఫ్ చేశారు, డయాగ్రామ్ వేస్తారు, అన్ని ఓపెన్ లో ఉన్నాయో లేదో చూస్తారు. అది కాకుండా మీరు ఆన్ ఫీల్డ్ లో ఉన్నప్పుడు ఎమర్జెన్సీ బటన్ అప్లై చేసి ఉందా లేదా, ఎమర్జెన్సీ స్టాప్ బటన్ ఎక్కడ ఏదైతే ఇప్పుడు లోపల ఉంటుంది, ఎక్కడైతే ట్రాన్స్ఫార్మర్ పెట్టారో దాని ముందు కూడా ఎమర్జెన్సీ బటన్ పెట్టాలి, అదో స్టాండర్డ్. అది కూడా అప్లై చేసి ఉన్నాయా లేదా చూస్తాను. ఓకే, సో వెన్ ఏ డివైస్ ఇచ్చిన రెగ్యులేటరీ షిఫ్ట్ ఆఫ్ పొజిషన్ ఇస్ ప్రొవైడెడ్. Okay. In a factory, cutoff or arrangement shall be provided for locking the device in safe position to prevent accidents starting of the transmission machinery other than. ఓకే, సో దీని ఏమంటున్నాడంటే ఒకవేళ అలాంటి బటన్ ఉంది అంటే అది సేఫ్ పొజిషన్ లో ఉండాలి. సేఫ్ పొజిషన్ లో ఉండాలంటే ఏంటి, ఒకవేళ దానికి ఎంక్లోజర్ ఉండాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ అది ఎమర్జెన్సీ బటన్ అప్లై చేశారు, దాన్ని మళ్ళీ రీసెట్ చేయడానికి స్కోప్ ఉండకూడదు, అది ఒక ఎంక్లోజర్ లో ఉండాలని చెప్తున్నాను. ఓకే, అర్థమైంది కదా ఈ పాయింట్. సో దీంతో మనం ఏంటేంటి రాయొచ్చు, ఎలక్ట్రిసిటీకి సంబంధించింది చూసాం కదా, దీంట్లో మనకి ఎలక్ట్రిసిటీ హజార్డ్స్ చూసాం, ఎలక్ట్రిసిటీ ప్రికాషన్స్ మెజర్స్ అని కొన్ని చూసాం. ఒకవేళ మిషన్స్ మోషన్ లో ఉంటే ఏంటేంటి తీసుకోవాలో చూసాం. స్ట్రైకింగ్ గేర్ అండ్ డివైజెస్ ఫర్ కటింగ్ ఆఫ్ పవర్ చూసాం. ఓకే, స్ట్రైకింగ్ గేర్ అంటే ఏం లేదు, ఇప్పుడు ఏదైతే రొటేటరీ ఎక్విప్మెంట్ వల్ల మనకి ఇంపాక్ట్ కలుగుతుందో దాన్ని స్ట్రైకింగ్ గేర్ అంటారు. ఓకే, సెల్ఫ్ యాక్టింగ్ మిషన్స్. ఓకే, సెల్ఫ్ యాక్టింగ్ మిషన్స్, no traversing part of the self acting missions in any factory and no material carried thereon shall, if the space over which it runs is space over which any person is liable to pass, whether in the course of his employment or otherwise, be able to run on his outward or inward transfers with the distance 45 centimeters from any fixed structure which is not part of mission, provided the chief inspector may permit the continued use of mission installed before the commencement of the act which does not comply with the requirement of section, so that concern safe as he may think it is impossible fit to impose. Okay, so first ఏమన్నానండి, note traversing part of the self-acting mission in any factory and material carried there shall, if the space over which it runs is space over which the person is liable. Fine. See, the main definition, the main explanation of the self-acting missions are, ఎవరైతే పర్సన్ ఒక పర్టికులర్ పొజిషన్ లో నించుంటాడో ఉన్నాడో, ఓకే, ఆ మిషన్ యొక్క పార్ట్స్ మేబీ ఒక మిషన్ యొక్క పార్ట్స్ ఆ మిషన్ లో కాకుండా పెరిఫరల్స్ లో ఉన్నాయి అనుకోండి, అంటే చుట్టుపక్కల ఆ మిషన్ ఒక బెల్ట్ పైకి తీసుకెళ్తుంది,
లేకపోతే మన అబౌవ్ అవర్ సర్ఫేస్ హెడ్ అబౌవ్ అవర్ హైట్ ఆ మిషన్ ఆ పార్ట్స్ రన్ అవుతున్నాయి. ఇప్పుడు హెచ్పిసిఎల్స్ తీసుకోండి, దాంట్లో మీరు అబౌవ్ యువర్ షోల్డర్ లెవెల్ చాలా వరకు ఉంటాయి కాలమ్స్ తో పాటు వేసి మీరు ఒక స్ట్రక్చర్స్ ఎక్కాలి. అలాంటి పొజిషన్స్ ఏమైనా ఉన్నప్పుడు, అలాంటి సినారియోస్ ఏమైనా ఉన్నప్పుడు ఖచ్చితంగా మీకు దానికి 45 సెంటీమీటర్స్ డిస్టెన్స్ అనేది ఉండాలి, దాని తక్కువ ఉండకూడదు అని చెప్తున్నాడు. ఓకే, ఇన్ సింపుల్ వర్డ్స్, a person who is walking or who is working on so and so environment should not be under the moving parts of any mission అని చెప్తున్నాడు. ఓకే అండి, అర్థమైంది కదా? సెల్ఫ్ యాక్టింగ్ మిషన్స్. ఫైన్. Casing of new machinery. In all mission drives by power and installed in any factory. Chat. Okay, chat is not related to our class. Okay, I thought someone questions. Fine. Casing of machinery. In all machinery driven by power and installed in any factory after the commencement of this act. Okay. ఏదైనా మిషన్ పవర్ తో డ్రివెన్ అయ్యింది లేకపోతే అయ్యే మిషన్ ఫ్యాక్టరీలో ఇన్స్టాల్ చేయడం జరిగింది అంటే ఎవ్రీ సెట్ స్క్రూ, బోల్ట్ ఆర్ కీ or on any revolving shaft, spindle, wheel or pinion shall be so sunk, encased or otherwise effectively guarded as to prevent danger. ఏమంటున్నారండి? కేసింగ్ ఆఫ్ మిషనరీ అంటే దేని గురించి మాట్లాడుతున్నారు? ఏదైనా ఎంక్లోజర్ ఉందనుకోండి, మనకి ఫెన్సింగ్ ఆఫ్ మిషనరీ ఉంది, కేసింగ్ ఆఫ్ న్యూ మిషనరీ ఉంది. చూడండి, ఫెన్స్ ఉంది, కేస్ ఉంది. ఓకే, సో మనం ఎంక్లోజర్ అనుకున్నాం కదా ఇందాక, ఎంక్లోజర్ కి యాప్ట్ గా కేసింగ్ ఆఫ్ మిషనరీ మనం తీసుకుంటాం. ఫెన్సింగ్ ఫెన్సింగ్ మిషనరీ చెప్పుకున్నప్పుడు మనం ఏదైతే బౌండరీస్, ఒక ఫెన్స్ లాంటిది కట్టాలి చుట్టుపక్కల, టు ప్రివెంట్ పీపుల్ టు గో ఇన్సైడ్, అదర్వైజ్ టు ప్రివెంట్ టు పీపుల్ టు బీ నియర్ దాట్, అది దీన్ని తీసుకుంటాం. ఓకే, ఫెన్సింగ్ ఆఫ్ మిషనరీ 21, కేసింగ్ ఆఫ్ మిషనరీ ఏదది? ఓకే, అక్కడ కేసింగ్ కూడా నేను మిక్స్ చేసి చెప్తాను. ఓకే, నో ప్రాబ్లం. మనం ఏదైతే అనుకున్నామో, కేసింగ్ అంటే ఏం లేదండి, ఒక మిషనరీ ఉందనుకోండి, మిషనరీకి ఎంక్లోజర్ ఉందనుకోండి, అది కేసింగ్ లోకి వస్తుంది. ఆ ఎంక్లోజర్ తో పాటు ఆ చుట్టుపక్కల మీరు ఫెన్సింగ్ చేశారు అనుకోండి, బార్డర్, బౌండరీ కానీ లేకపోతే డివిజన్ కానీ ఐసోలేట్ కానీ చేశారనుకోండి, దాన్ని ఫెన్సింగ్ అంటారండి. ఓకే, సో కేసింగ్ ఆఫ్ మిషనరీలో ఏమన్నాడు? ఒకవేళ ఏమైనా ఒక బయట ఏమైనా కేస్ చేస్తే, ఒక ఎంక్లోజర్ లాంటిది ఏమైనా వేస్తే, మన సెల్ కి కేస్ వేస్తాం, సింపుల్. లోపల సెల్ ఉంటుంది, లేకపోతే మిషన్ లోపల 23 ప్యాడ్ ఉంటుంది, బయట బాక్స్ ఉంటుంది. ఓకే, వేస్తే ఏదైనా స్క్రూ కానీ, బోల్ట్ కానీ, రివాల్వింగ్ షాఫ్ట్ కానీ అన్ని గార్డ్ అయి ఉండాలి. బోల్ట్స్ లూజ్ గా ఉండకూడదు, ఎందుకంటే ఆ వైబ్రేషన్ కి అవేమైనా ఇంపాక్ట్ అవ్వచ్చు, బయటికి రావచ్చు, వచ్చి ఫారెన్ ఆబ్జెక్ట్ లా తగలవచ్చు. సో అలా చేయకూడదు అని కూడా మనకి ఇక్కడ చెప్తున్నాడు అనమాట. ఆల్ spur, worm and other toothed or friction gearing which does not require frequent adjustment while in motion shall be completely encased unless it is encased and వాడే చూసారా, encased or enclosed. Fine. Unless it is so situated to be as safe as it is would be if were completely encased. Actual గా ఇక్కడ ఏమంటున్నారు, కొన్ని ఉంటాయి మోషన్స్, అవి మనకి మాక్సిమం అది ఫిట్మెంట్ కానీ అడ్జస్ట్మెంట్ కానీ అవి చేయాల్సిన అవసరం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ మన బండి కొన్న గేర్ బాక్స్, అది ఏం చేస్తుంది, అది మనకి ఆ గేర్ బాక్స్ అనేది రెగ్యులర్ ఫిట్మెంట్ అవ్వలేదు, కానీ మనకి వీల్ కొన్న చైన్ మాత్రం ఫిట్మెంట్ చేసుకోవాలి రెగ్యులర్ గా. సో దీనికి ఒక ఎంక్లోజర్ ఉంటుంది, దానికి ఒక ఎంక్లోజర్ ఉంటుంది. మన గేర్ బాక్స్ అనేది దేంట్లో ఉంటుంది, కంప్లీట్ గా ఎంక్లోజ్ చేసి, ఓకే, ఎంక్లోజ్ చేసి అడ్జస్ట్మెంట్ కి, అది ఫ్రీక్వెంట్ అడ్జస్ట్మెంట్ కాదు కాబట్టి కంప్లీట్ గా ఎంక్లోజ్ చేసి ఉంటుంది. సో అలాంటి ఎక్విప్మెంట్ ఏమైనా పార్ట్స్ అయినా ఉంటే కంప్లీట్ గా ఎంక్లోజ్ చేసి ఉండాలి అని చెప్తున్నాను. ఓకే, విచ్ డస్ నాట్ రిక్వైర్ ఫ్రీక్వెంట్ అడ్జస్ట్మెంట్. ఓకే, చూసారు కదా, అర్థమైంది కదా, దేనికైతే గేర్స్ కానీ ఏదైనా. ఇప్పుడు కేసింగ్ ఆఫ్ మిషనరీ సెక్షన్స్ ప్రకారం ఇవి చెప్తారండి సింపుల్ గా.
ఒక సెక్షన్ కేసింగ్ ఆఫ్ మిషనరీ ఉంది అంటే దానికి ఫస్ట్ ఒక బాక్స్ లాంటిది వేయాలి, ఆ బాక్స్ లూజ్ గా ఉండకూడదు, గట్టిగా ఉండాలని చెప్తున్నాడు. ఓకే, దేనికైతే స్క్రూస్ ఉంటాయో బోల్ట్స్ ఉంటాయో అవన్నీ లూజ్ గా టైట్ చేసుకోవాలి, టైట్ గా ఉండాలని చెప్తున్నాడు. సెకండ్ థింగ్, ఎక్కడైతే గేర్స్ ఉంటాయో అవి ఫ్రీక్వెంట్ మెయింటెనెన్స్ లేకుండా ఉన్నప్పుడు అక్కడ ఎలా ఉండాలంటే అక్కడ కేసింగ్ ఆఫ్ మిషనరీ ఖచ్చితంగా పర్మనెంట్ గా ఉన్నట్టు చూసుకోవాలి అని చెప్తున్నాడు. ఓకే, ఇంకేమంటున్నాడు, whoever sells or let him hire or agent who is comply with the provision of subsection ఇక్కడ చూసారా, ఒకవేళ అలాంటివి లేవు అంటే ఇదేంటి, shall be punishable with imprisonment for term which may extend to 3 months or with a fine which may extend to 500 rupees or which both. ఇది పనిష్మెంట్స్. ఇవి ఎవరు తీసుకుంటారో తెలుసా అండి, ఒకవేళ నిజంగా ఏమైనా మాక్సిమం మన ఇండియాలో ఈ రూల్స్ రెగ్యులేషన్స్ ఫాలో అవడం అనేది అవుతారు, కానీ ఇఫ్ ఇన్ కేస్ ఆఫ్ నీ డెత్ అయింది అనుకోండి, ఒక కోర్టులో కేసు నడుస్తుంది అనుకోండి, ఖచ్చితంగా ఈ సెక్షన్స్ తీస్తారు, సేఫ్టీ సెక్షన్స్ అన్ని తీస్తారు. ఓకే, సో ఒకవేళ ఇలాంటి డివైస్ లో ఇలాంటి కేసింగ్ ఆఫ్ మిషనరీ సరిగ్గా లేదు, అతనికి ఆ ఇంజరీ జరిగింది అంటే సేఫ్టీ ఆఫీసర్ ఏమన్నారు, ఎవరైతే కంపెనీ హెడ్ ఉంటుందో ఈజ్ లయబుల్ ఫర్ 3 months of imprisonment or fine. అర్థమైంది కదండి. ఓకే, safeguards should be provided with respect to the danger of a particular mission, class of description missions. స్పెసిఫిక్ రూల్స్ అని అదే ఏదైతే సేఫ్ గార్డ్ రూల్స్ ఉన్నాయో అవి మేక్ చేయాలని చెప్తున్నాడు. ఆల్రెడీ ఇది స్టేట్ గవర్నమెంట్ తరఫున మనం ఇలాంటి మిషన్స్ ఉంటే పర్టికులర్ గా ఇలాంటి డేంజరస్ పార్ట్స్ ఆర్ పర్టికులర్ మిషన్ ఆర్ క్లాస్ లో డిఫైన్ చేసి ఉండాలని చెప్తాను. ఓకే ఓకే, ఇది క్లియర్ కదా, కేసింగ్ ఆఫ్ మిషనరీ 3-4 పాయింట్స్ చూసాం. 4 పాయింట్స్ మీరు అండర్స్టాండ్ చేసుకుని అవి రాయగలిగితే సరిపోదు. ఓకే, ఖచ్చితంగా మీకు 5-6 లైన్స్ వస్తే అది చాలు. ఓకే, ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ సెక్షన్ 21-26 అని అడగొచ్చు, దేంట్లో 2 మార్క్స్ క్వశ్చన్ లో. అప్పుడు ఏం రాస్తారు, కేసింగ్ ఆఫ్ మిషనరీ అని రాస్తారు, గుర్తుంటుంది. ఓకే, కేసింగ్ ఆఫ్ మిషనరీలో మనం 5 పాయింట్స్ ఏం డిస్కస్ చేస్తామో అది రాస్తారు. ప్రొహిబిషన్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఆఫ్ ఉమెన్ అండ్ చిల్డ్రన్ నియర్ కాటన్ ఓపెనింగ్స్. యాక్చువల్ గా చిల్డ్రన్ అన్నారు కదా, ఇప్పుడు చిల్డ్రన్ అనే వాళ్ళు ఎవరు లేరండి. చిల్డ్రన్ అనేది చైల్డ్ లేబర్ లోకి వెళ్తుంది. ఈ సెక్షన్స్ ఎప్పుడో చేసావు కాబట్టి చిల్డ్రన్ అనేది అక్కడ ఉంది. ఓకే, నో ఉమెన్ ఆర్ చైల్డ్ షుడ్ బి, మనం మాత్రం ఇలా రాయాలి. ప్రొహిబిషన్ అంటే ఏంటి, కాటన్ ఓపెనర్స్ అంటే ఏంటో తెలుసా అండి? కాటన్ ఓపెనర్స్ అంటే ఎవరికైనా తెలుసు? కాటన్ ఓపెనర్ అంటే ఏం లేదండి, మన కాటన్ ఉంటుంది కదా, మన దూది మనం మిషనరీలో పెట్టినప్పుడు ఒక పెద్ద ఓపెన్స్ ఉంటాయండి దానికి. అంటే ఆ దూదిని తీసుకోవడానికి రొటేటరీ ఎక్విప్మెంట్ ఉంది, దాని దూదిని లోపలికి పంపిస్తారు అనమాట. ఇలా పుష్ చేస్తే ఆ మిషన్ ఆ దూదిని తీసుకొని దాన్ని ప్రాసెస్ చేసుకుంటుంది. ఓకే, అవి రొటేటింగ్ పార్ట్స్ డేంజరస్ పార్ట్స్ లో ఉంటాయి అనమాట, ఓపెనింగ్స్ ఉంటాయి, అవి కాటన్ ఓపెనర్స్ అంటారు. ఓకే, ఇది టెక్స్టైల్ ఇండస్ట్రీస్ ఎవరైతే జూట్ కాటన్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ లో వాడతారు అనమాట. సో అక్కడ ఉమెన్ కానీ చిల్డ్రన్స్ కానీ ఆ ఓపెనర్స్ దగ్గర పెట్టకూడదు అని ఈ సెక్షన్ చెప్తుంది. ఒకవేళ అలాంటి ఓపెనర్స్ దగ్గర ఎవరైనా చిల్డ్రన్ కానీ మన ఉమెన్ కానీ ఉంటే ఇట్స్ నాట్ యాక్సెప్టబుల్. ఓకే, ఇట్స్ నాట్ యాక్సెప్టబుల్ యాజ్ పర్ సెక్షన్ 27. ప్రొహిబిషన్ అన్నారు చూసారా, అసలు అక్కడ ఎలిమినేషన్, ఇది కంప్లీట్ గా మన కంట్రోల్, మన hierarchy of controls ఇది ఎలిమినేషన్ అన్నమాట. ఓకే, ప్రొవైడింగ్ ఇఫ్ ద ఫీడ్ ఎండ్ ఆఫ్ ద కాటన్ ఓపెనర్ ఇన్ a room separated from the delivery and end by a partition extending to the roof or such heights as the inspector may particularly case specify in writing, women and children may be employed on the side of partition where the feed end is situated. ఓకే, ఫీడ్ ఎండ్ అంటే ఎప్పుడు నేను గుర్తుపెట్టుకోండి, ఒక కర్ర ఉంది అనుకోండి, ఒక కర్ర కట్ చేయడానికి ఒక ఎండ్ నుంచి లోపలికి పంపిస్తున్నాం అంటే దాన్ని ఫీడింగ్ ఎండ్ అంటారు. ఓకే, ఫీడ్ ఎండ్ అంటారు. ఓకే, డెలివరీ ఎండ్ అంటే ఏంటండి, డెలివరీ ఎండ్ అంటే అటువైపు ఏదైతే కట్ అయిపోయి బయటకు వచ్చింది అనుకోండి, ఇప్పుడు షుగర్ కేన్ జ్యూస్ చేస్తారు, చెరుకు రసం అప్పుడు ఫీడ్ ఎండ్ ఏమవుతుంది, ఎవరైతే చెరుకుని లోపలికి పెడతారో అది ఫీడింగ్ ఎండ్ అవుతుంది. ఓకే, డెలివరీ ఎండ్ అంటే బయటికి వస్తుంది చూసారా, అది డెలివరీ ఎండ్ అవుతుంది. సింపుల్. చూడు, సెక్షన్ 22 రైజ్ హ్యాండ్. సాయిరామ్ చెప్పండి.
ప్లీజ్ టెల్ మీ Sam raise hand. చెప్పండి. ఏంటంటే సార్, ఫీడింగ్ నర్సింగ్ మదర్స్ వర్క్ చేసినప్పుడు వాళ్ళ గురించి ఏమైనా ప్రొవిజన్ చేయాలి సార్ చెప్పండి సార్, ఏంటి సార్ దేని సార్? నాకు మీ వాయిస్ క్లియర్ వినిపిస్తుంది. ఏంటి సార్? నర్సింగ్ సార్, జస్ట్ బేబీస్ తో ఏంటండి వర్క్ ప్లేస్ కి వచ్చినప్పుడు నర్సింగ్ అండి? నర్సింగా? ఇప్పుడు వినిపిస్తుందా సార్ నా వాయిస్? ఇప్పుడు వినిపిస్తుంది, చెప్పండి. అదే నర్సింగ్ మదర్స్, అదే ఫీడింగ్ మదర్స్ వాళ్ళ చిల్డ్రన్ ని వర్క్ తీసుకొస్తే వాళ్ళకి ఏమైనా రూమ్ లా ప్రొవిజన్ ఇవ్వాలి అని చెప్పి. ఓకే యాక్చువల్ గా మీరు ఏదైతే మీరు పాయింట్ రేస్ చేశారో అది క్రెచెస్ అంటారు, ఉంటాయండి క్రెచెస్. ఓకే, మీ డౌట్ రేస్ చేశారు కాబట్టి ఇప్పుడే వెల్ఫేర్ లో క్రెచెస్ అని ఉంటాయి చూసారా? 48 ఉందా? 48 లో క్రెచెస్ అని ఉన్నదా చూసారా? 48 మీరు మార్క్ చేశాను. యాజ్ పర్ సెక్షన్ 48 ఒకవేళ ఒక కంపెనీలో ఒక స్టాఫ్ నెంబర్ నేను చెప్తాను. 48 ఏం చెప్తుంది? ఒక్క నిమిషం. 41. సారీ 48 నేను దాచాను. ఏంటంటే మీరు అడిగిన క్వశ్చన్ ఇదిగోండి. ఇన్ ఎవ్రీ ఫ్యాక్టరీ వేర్ ఇన్ నోట్ మోర్ దెన్ ఆర్డినరీ, చూడండి, షెల్ బి ordinarily employed, they shall be provided maintain a suitable room for rooms use of children under the age of 6 years. Such women 6 under the age of ఏంటండి 6 years కన్నా తక్కువ ఉండాలి. ఓకే, దీంట్లో కౌంట్ ఉంటుందండి. such room should be provided women in trying the children respect construction. అంటే నేను దీంట్లో ఒక కంపెనీలో మోర్ దెన్ ఒక కౌంట్ ఉంటుంది, మోర్ దెన్ 25 ఉమెన్ ఎంప్లాయీస్ కన్నా ఉండి, ఓకే, ఆ ఉమెన్ ఎంప్లాయీస్ జనరల్ షిఫ్ట్ లోనే పనిచేస్తూ ఉంటే ఆ కంపెనీలో ఖచ్చితంగా క్రెచెస్ అనేవి ప్రొవైడ్ చేయాలి. మీరు ఏదైతే ఎంప్లాయీస్ ఇప్పుడు ఉమెన్ ఎంప్లాయీస్ ఉన్నారు, ఉమెన్ ఎంప్లాయీస్ ఉన్నప్పుడు ఫీడింగ్ బేబీస్ ఉంటారు, వీళ్ళందరూ ఉంటారు. యాజ్ పర్ ది సెక్షన్ 28 క్రెచెస్ అంటే బేబీ సీయింగ్, ఒక బేబీని చూసుకోవడానికి ఉయ్యాళ్ళు, ఒక పని మనిషి, ఒక ఏరియా అలాట్ చేసి ఉంటే దాన్ని క్రెచ్ అంటారండి. ఓకే, అది ఖచ్చితంగా ఉండాలని మెన్షన్ చేస్తారు. ఎక్కడైతే మీరు నర్సింగ్ ఉమెన్ ఉన్నారో అది బేస్డ్ ఆన్ దేర్ మెటర్నిటీ లీవ్ అయిన తర్వాత యాజ్ పర్ ది సెక్షన్, ఒకవేళ ఆ కంపెనీలో ఎక్కువ ఉమెన్ లేరనుకోండి, యాజ్ పర్ హెచ్ఆర్ పాలసీ ప్రకారం 6 months వరకు 7 months వరకు రావక్కర్లేదు. అది డిపెండ్స్ అపాన్ ద ఓకే సార్. ప్రతిదీ దీంట్లో ఉంటుందండి. మీకు ఇవాళ ఈ క్వశ్చన్ అరైజ్ అయింది, మీరు ఏ క్వశ్చన్ చూసుకునే ఉంది, లేకపోతే మీ కంపెనీలో ఏ ఎన్వైరన్మెంట్, ఏ సినారియో జరగనివ్వండి, ఈ బుక్ లో మొత్తం అంతా ఉంటుంది. ఇది కొన్ని సెక్షన్స్ మాత్రమే, మిగతావన్నీ ఈ బుక్ లోనే ఉంటాయి. ఈ బుక్ బైబిల్ లాంటిది అనమాట. ఒక సేఫ్టీ ఈ బుక్ కానీ మీరు కంప్లీట్ గా చదివితే మీరు ఏ బుక్ చదవక్కర్లేదు, మ్యాక్సిమం అన్ని మీరు రాయొచ్చు. అంటే చదివి కొంచెం అండర్స్టాండ్ చేసుకోవాలి. స్టార్టింగ్ లో ఈ వర్డింగ్ అంతా అండర్స్టాండ్ చేసుకుని టైం పడుతుంది. మీ ఎక్స్పీరియన్స్ తో పాటు ఇది బుక్ మీరు పక్కన ఉంచుకోగలిగితే, ఇప్పుడు నా దగ్గర 15th ఎడిషన్ ఉంది, ఇప్పుడు 18th to 20th ఎడిషన్ లో వచ్చింది. మనకి లా హౌస్ ఉంది కదా వైజాగ్ లో, జడ్జ్ కోర్ట్ ఉంటుంది, దాని ఎదురుగుండా లా హౌస్ లో దొరుకుతుంది, లేకపోతే అమెజాన్ లో కూడా ఎతకండి దొరుకుతుంది. ఓకే, కమింగ్ టు సెక్షన్. చెప్పండి సార్. సార్, అది బిల్డింగ్ ఆఫ్ అదర్ కన్స్ట్రక్షన్ బుక్ ఏనా అది ఇప్పుడు మీరు చెప్తున్నా? అది బిల్డింగ్ ఆఫ్ అదర్ ఏపీస్ ఫ్యాక్టరీస్ లాస్ ఇన్ ఏపీ అని ఉంటుందండి. ఫ్యాక్టరీస్ లాస్ ఇన్ ఏపీ. అదర్వైజ్ ఈ డాక్యుమెంట్ ఉంది కదా, చూపిస్తున్న డాక్యుమెంట్ ఆ బుక్, ఇది అప్డేటెడ్ డాక్యుమెంట్ కాదు. ఆ బుక్ లో కొన్ని అప్డేటెడ్, మ్యాక్సిమం సేమ్, ఇవి సెక్షన్స్ ఏవి మారవు. మధ్యలో ఏమైనా ఈ పార్లమెంట్ లో ఏమైనా పాస్ అయినాయి అనుకోండి, లాస్ రెగ్యులేషన్స్, దీంట్లో అమెండ్ చేస్తారు. అమెండ్ చేసి మళ్ళీ కొత్తగా వాడు బుక్ తీస్తారు. యాక్చువల్లీ ఒక చిన్న డౌట్ సార్, ఇది యాక్చువల్లీ లాస్ ఇవన్నీ ఎప్పటికప్పుడు అప్గ్రేడ్ చేస్తారా, లేదంటే ఒక సర్టెన్ పీరియడ్ ఆఫ్ టైం ఉంటుందా ఏదైనా సెక్షన్ చేంజ్, లాస్ చేంజ్ చేయడానికి? యాక్చువల్ గా ఇప్పుడు నెబోష్ కొన్ని స్టాండర్డ్స్ అయితే అండి ఖచ్చితంగా 1-2 years 1.5 year 2 years కి అప్గ్రేడ్ చేయాలి. యాక్చువల్లీ ఏంటంటే యాజ్ పర్ నెబో స్టాండర్డ్స్ ఏంటంటే ఇమీడియట్ గా ఏదైనా ఒక ఇష్యూ జరిగినా ఏదైనా దాని మీద ఇమీడియట్ గా వాళ్ళు చేంజ్ చేస్తారు.
అప్ టు డేట్ చేంజ్ చేస్తూనే ఉంటారు కంటిన్యూస్ గా. అవునండి. ఒకవేళ ఏవైనా ఇన్సిడెంట్ కానీ ఏదైనా జరిగి వాళ్ళ యొక్క దీంట్లోకి వస్తే అది ఎప్పుడు మనకొచ్చే ఇయర్లీ వాళ్ళు కండక్ట్ చేసే ఒక రిఫరెన్సెస్ తోని ఓవరాల్ యాక్సిడెంట్స్ కానీ ఇవన్నీ కౌంట్ చేసుకొని వాళ్ళు ఎప్పుడు అప్డేట్ చేస్తారు. అలాగే ఇది అవును. కూడా అప్డేట్ చేస్తారా? లేదంటే అవును. ఇది ఎలా దీనికి అప్డేట్ చేస్తారంటే అంటే ఇవి అమెండ్మెంట్స్ ఉంటాయండి. యాక్చువల్‌గా ఓకే. మేజర్ అమెండ్మెంట్స్ ఏమైనా ఉన్నాయనుకోండి. Yes, ఓకే. sir. అంటే ఈ ప్రొవిజన్స్ లో కానీ, ఇప్పుడు చేంజ్ ఇన్ ద గవర్నమెంట్ లో కానీ, లేకపోతే మన నేషనల్ సేఫ్టీ కౌన్సిల్ వాడు ఏమైనా కొత్త అమెండ్మెంట్స్ పెట్టినా, లేకపోతే ఓకే. ఎవరైనా ఫీడ్‌బ్యాక్ ఇచ్చి బుక్ గురించి పలానా సెక్షన్ ఈ బుక్‌లో లేదు, లేకపోతే అది మా దీంట్లో రిఫ్లెక్ట్ అవ్వట్లేదు అని ఇచ్చినా, ఇదంతా ఓకే. నేషనల్ సేఫ్టీ కౌన్సిల్ ఎవరైతే హెడ్ ఉంటారో అతను పార్లమెంట్ లో డిస్కస్ చేసి అది పెట్టడానికి అప్రూవల్ తీసుకొని అప్పుడు చేస్తారు. నార్మల్‌గా అయితే ప్రతి రివ్యూ అనేది ప్రతి 1 ఇయర్ కి జరగాలి. కొత్త అమెండ్మెంట్స్ అవును. అనేవి ఖచ్చితంగా ఒక స్పాన్ ఆఫ్ 3 ఇయర్స్ కి కొత్త బుక్ అనేది వస్తుందండి. అంటే కొత్త బుక్ అంటే మహా అయితే దాంట్లో 3, 4 పాయింట్స్ యాడ్ అవుతాయి అంతే. ఓకే. ఈ సిస్టమ్ అంతా ప్రతి దాంట్లో పాయింట్స్ ఎక్కడో పాయింట్స్ కూడా ఎక్కడ యాడ్ అవుతాయి, మీ నేషనల్ కౌన్సిల్‌లో ఎళ్లి అప్డేట్స్ చూస్తే మీకు తెలుస్తాయి. కొత్తగా వచ్చిన అవును. అమెండ్మెంట్స్ ఏంటో. ఓకే అండి. ఓకే. ఓకే. ఓకే సార్. ఫైన్. థాంక్యూ. హాయిస్ట్ అండ్ లిఫ్ట్స్. మనకి హాయిస్ట్ అండ్ లిఫ్ట్స్ అన్నప్పుడు హాయిస్ట్ అంటే ఏంటి? మనం ఏం చెప్పుకున్నాం? హాయిస్ట్స్ ఎవ్రీ హాయిస్ట్ అండ్ లిఫ్ట్ షల్ బి. హాయిస్ట్ అంటే ఏదైతే పైకెత్తుతుందో. హాయిస్ట్ అంటే ఈ ఇంటర్నల్ గా బిల్డింగ్స్ లోపట ఏదైతే యూజ్ చేస్తారో క్రేన్స్ అవునండి. అవి. అవునండి. లిఫ్ట్స్ అనేవి మనకి ఏంటి ప్రిస్క్రైబ్ చేస్తది? లిఫ్టింగ్ మన అనేది లిఫ్ట్ అంటే క్రేన్స్ ఆ! చెప్పండి. టవర్ క్రేన్ కూడా హాయిస్ట్ క్రేన్ అంటారు. ఓకే. చెప్పండి. ఎందుకు టవర్ క్రేన్స్ అంటే మనకి ఎలా ఉంటాయి? ఫిక్స్‌డ్ గా ఉంటాయి. అవి డిపెండ్ అవి అవ్వకుండా డైరెక్ట్ ఏరియాలో మన సేమ్ హాయిస్ట్ లాగే ఉంటది. అది అవునండి. ఏంటంటే అవును. కిందకి వెళ్ళడం మళ్ళీ పైకి రావడం. అవును. అంటే ఫిక్స్‌డ్ గా ఉండి కిందకెళ్ళి పైకి రావడం. ఓకే. ఇప్పుడు ఏమంటున్నాడు? ఒకవేళ ఇది చాలా ఇంపార్టెంట్. చూడండి ఒకసారి. 1 మినిటే ఉందా క్లాసు? సరే. ఈ హాయిస్ట్ అండ్ లిఫ్ట్స్ రేపు సెక్షన్ పెడతానేమో అడగండి. లేకపోతే సెక్షన్ పెడితే నేను రేపు చెప్తాను. లేకపోతే మళ్ళీ సండే నేను చెప్తాను. ఈ పీడిఎఫ్ మాత్రం మీకు పంపించమని మాత్రం నేను చెప్తాను. ఓకే. సో, ఇన్ గుడ్ మెకానికల్ కన్‌స్ట్రక్షన్ మెటీరియల్ అడిక్వేట్ స్ట్రెంత్ అనేది ఉండాలన్నాడు. ఇప్పుడు గుడ్ మెకానికల్ కన్‌స్ట్రక్షన్ అండ్ మెటీరియల్ సౌండ్ అడిక్వేట్ స్ట్రెంత్ అంటే ఇది ఎక్కడి నుంచి తెలుస్తది మీకు? క్యూసీ క్వాలిటీ రిపోర్ట్స్ బట్టి, క్వాలిటీ డాక్యుమెంట్స్ బట్టి మీకు తెలుస్తది. ఎన్‌డిటి చేస్తారు కదా దానికి. ఆ డాక్యుమెంట్స్ అడుగు. The properly maintained and shall be thoroughly examined by the competent person at least once in every period of